డీటెయిల్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీలు పూర్తి స్థానాలపై కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరోసారి ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని వైసీపీ బరిలోకి దింపుతోంది. టీడీపీ నుంచి శ్రీనివాస్ రెడ్డికి బదులుగా వీరశివారెడ్డి పేరు వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ పోటీలో నిలిస్తే రేస్ లో కమలం పార్టీ ఉండనుంది. కాంగ్రెస్ పోటీలో నిలిస్తే బీజేపీ నుంచి ఆదినారాయణ రెడ్డి ఎంపీగా నిలబడతారంటూ చర్చ నడుస్తోంది. కడప నుంచి ఎంపీగా బరిలో వైఎస్ షర్మిల ఉంటారన్న చర్చ కూడా నడుస్తోంది. ఇక షర్మిలను కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో దించాలనే యోచనలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీలు పూర్తి స్థానాలపై కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇక మరోసారి ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని వైసీపీ బరిలోకి దింపుతోంది. టీడీపీ నుంచి శ్రీనివాస్ రెడ్డికి బదులుగా వీరశివారెడ్డి పేరు వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ పోటీలో నిలిస్తే రేస్ లో కమలం పార్టీ ఉండనుంది. కాంగ్రెస్ పోటీలో నిలిస్తే బీజేపీ నుంచి ఆదినారాయణ రెడ్డి ఎంపీగా నిలబడతారంటూ చర్చ నడుస్తోంది. ఇక కడప నుంచి ఎంపీగా బరిలో వైఎస్ షర్మిల ఉంటున్నారనే చర్చ నడుస్తోంది. షర్మిలను కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో దించాలనే యోచనలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సురేందర్ కడప నుంచి అందిస్తారు. సో లైవ్ ద్వారా మా కరెస్పాండెంట్ సురేందర్ అందుబాటులో ఉన్నారు. వారిని ఒక్కసారి అందుబాటులోకి వస్తున్నారు. సురేందర్ చెప్పండి, కడప నుంచి ఎంపీగా షర్మిల పోటీ చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ వస్తోంది, డీటెయిల్స్ ఇవ్వండి. యామిని ఈ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా మొత్తం రాజకీయ పార్టీలన్నీ కూడా స్పీడ్ చేశాయి. ఎంపీగా అంటే నేషనల్ పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీ పార్లమెంట్ స్థానాలపైనే ఎక్కువగా చర్చ నడుస్తూ ఉంది. ఇటు అసెంబ్లీలకు సంబంధించి కూటమి ఆల్రెడీ జత కట్టింది. ఇటు వైసీపీ కూడా 175 నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులను కూడా బరిలోకి దించింది. కానీ ఇప్పుడు ఏపీలో అన్నిటికంటే కూడా సీఎం సొంత జిల్లా కడపలోనే రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయని చెప్పవచ్చు. వైఎస్ షర్మిల కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగబోతా ఉంది అన్న ప్రచారము స్పీడ్ అందుకుంది. ఎందుకంటే ఏఐసిసి కూడా తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్ణయము అలాగే ఆశపడినటువంటి విధంగా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే లక్ష్యంతో బరిలో దిగుతున్నటువంటి వైఎస్ షర్మిల కూడా ముందు నుంచి ఎంపీగా బరిలో దిగడానికి సముఖంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఏఐసిసి కూడా ఒక నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా దించడానికి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి షర్మిల కూడా ఓకే చెప్పింది. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి తను బరిలో ఉంటేనే మిగతా వాళ్ళకందరికీ కూడా ఒక రకమైనటువంటి భరోసా అలాగే ఒక జోష్ కూడా నింపే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి వైఎస్ షర్మిల కడప ఎంపీగా బరిలో దిగబోతోంది. ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే మొన్న 16వ తారీఖునే వైసీపీ అధినేత సీఎం జగన్ కూడా కడప ఎంపీగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీని అవినాష్ రెడ్డిని మరోసారి బరిలో దించడంతో తప్పనిసరిగా ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు కూడా ఇటు వైఎస్ అవినాష్ రెడ్డికి పోటీలో వైఎస్ షర్మిల నిలవబోతోంది. ఇది పెద్ద ప్రచారాన్ని తెరదీసిందని చెప్పవచ్చు. మరో విషయం ఏంటంటే మా అన్న పార్టీకి ఓటు వేద్దని చెప్పి వివేకానంద రెడ్డి కూతురు సునీతారెడ్డి కూడా తన మనసులో ఉన్నటువంటి అంశాన్ని బయట పెట్టడంతో వైఎస్ సునీతారెడ్డి కూడా షర్మిలకు మద్దతు నిలుస్తారు. తప్పనిసరిగా వీళ్ళిద్దరూ కలిసే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో ఒక రకమైనటువంటి అంశంగా భావిస్తూ ఉన్నారు. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించి పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి పేరు చాలా వరకు ఇప్పటివరకు వినిపించింది. కానీ గత 2-3 రోజుల నుంచి ఐవీఆర్ సర్వేలో మాత్రం కమలాపురం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వీరశివారెడ్డి పేరు ఎక్కువగా సర్వేలో వినిపించడంతో తన స్థానం నుంచి వీరశివారెడ్డి పోటీ చేస్తారని చెప్పి కూడా సమాచారం తెలుస్తోంది. మరో ప్రధాన విషయం ఏంటంటే హస్తం పార్టీ ఒకవేళ ఎంపీగా బరిలో దిగితే తప్పనిసరిగా కమలం పార్టీ కూడా రేసులోకి వచ్చే అవకాశం ఉంది. ముందు నుంచి అనుకున్న ప్రకారం బీజేపీ ఎంపీ స్థానాల్లో నిలిస్తే మాత్రం మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తప్పనిసరిగా బరిలో దిగే అవకాశం కనిపిస్తోంది. అంటే మొత్తం కడప జిల్లాలో ఉన్నటువంటి కడప ఎంపీ పైనే అందరూ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇటు కూటమి పార్టీ కానీ ఇటు హస్తం పార్టీ అలాగే వైసీపీ ముగ్గురు కూడా కడప ఎంపీ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకుండా ఎవరి పార్టీలకు తగ్గట్టుగా వాళ్ళు పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. కానీ షర్మిల ఎంట్రీలో భాగంగా ఈరోజు కడప నుంచి పోటీ చేస్తారని వస్తున్నటువంటి ప్రచారం షర్మిల పోటీలో నిలిస్తే మాత్రం ఇటు అవినాష్ రెడ్డి కానీ బరిలో దిగబోయే కూటమి పార్టీ అభ్యర్థులు ఎవరై ఉన్నా కూడా ఇటు వీరశివారెడ్డి కావచ్చు, శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఆదినారెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా ఏకతాటిపైకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి తప్పనిసరిగా వైఎస్ వారసరాలుగా షర్మిల పోటీకి
మొత్తం అందరూ అనుకున్న ప్రకారం ఈరోజు పోటీలు అయితే నిలుస్తున్నట్టుగా ఏఐసీ నిర్ణయం మీద జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారబోతోంది. షర్మిల పోటీలో నిలిస్తే తప్పనిసరిగా అటు వివేకానంద రెడ్డి కేసు కావచ్చు, ఇటు వైసీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. యామిని, అంటే సురేందర్, సునీతారెడ్డి కేవలం షర్మిలకి మద్దతుగా నిలవడం వరకు మాత్రమే పరిమితం అవుతారా? పులివెందుల నుంచి ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉందా? అంటే ఈ నెల 15వ తారీఖున కడపలో ఉన్నటువంటి జయరాజ్ గార్డెన్స్ లో ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేసింది. ఆత్మీయ సమావేశానికి అన్ని పార్టీలు, ఇటు వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా హాజరయ్యి వివేకానంద రెడ్డికి నివాళులు అర్పించారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ షర్మిల హాజరయ్యారు. ఆ టైంలో మీడియా అడిగినటువంటి సమయంలో కూడా తను పోటీ చేయడానికి సిద్ధంగా లేనన్న సంకేతాలు ఇవ్వడంతో పాటు ప్రజా వ్యతిరేకత, అంటే ఇప్పుడున్నటువంటి పార్టీకి ఎవరైతే వ్యతిరేకంగా పోటీ చేస్తారో వాళ్లకు నా మద్దతు ఉంటుందని ఒక సిగ్నల్ కూడా ఇవ్వడంతో తన పోటీలో లేనట్లుగానే ఉంది. కానీ ఆ సమయంలోనే సునీతారెడ్డికి నేను ఆయుధంగా మారుతానని వైఎస్ షర్మిల చెప్పింది. అంటే తప్పనిసరిగా వాళ్ళిద్దరి మధ్యన మంచి కమ్యూనికేషన్ ఉంది కాబట్టి వైఎస్ షర్మిలకు మద్దతు ఇస్తారు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు పోటీలో నిలిచే అవకాశం లేనట్లే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. మరి చూడాలి, మరి 2-3 రోజులలో ఈ పొలిటికల్ హ్యాపీనింగ్స్ ఎలా మారబోతాయి అనేది కూడా చర్చనీయాంశంగా మారినటువంటి అంశాల్లో ఒక భాగంగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ షర్మిల బరిలో దిగితే మాత్రం తప్పనిసరిగా నేషనల్ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్కు పోటీగా బీజేపీ కూడా సీన్లోకి వచ్చే అవకాశం ఉంది. ఓకే, అంటే బీజేపీ ఎవరిని నిలబెట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది? ఎందుకంటే షర్మిల ఇటువైపు ఉన్నప్పుడు ఖచ్చితంగా అలాంటి చరిష్మా ఉన్న వాళ్ళు ఇటువైపు కూడా ఉండాలి కాబట్టి. తప్పనిసరిగా ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మినిస్టర్గా చేసినటువంటి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పేరు చాలా సార్లు వినపడింది. అలాగే ఇప్పుడు బీజేపీ అడిగే సీట్లలో కడప ఎంపీ సీట్ ఇప్పటి వరకు లేదు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఉన్నటువంటి కడప సీటు మొదటి సీటుగా ఉండడము 25వ తారీఖున మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లిస్టు కూడా అనౌన్స్మెంట్ ఉన్న నేపథ్యంలో ఈరోజు కడప ఎంపీగా వైఎస్ షర్మిల నిలబెడితే తప్పనిసరిగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అయితే ఎంపీగా నిలబడడానికి సముఖంగా ఉన్నాడు. దానికి తగినట్లుగానే పార్టీ కూడా వ్యూహం రచిస్తూ ఉంది. బీజేపీ కూడా కూటమి అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి నిలబెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ కూటమిలో భాగంగా అసెంబ్లీ సీట్, అంటే జమ్మలమడుగు అసెంబ్లీ సీటు మ్యాక్సిమం దాదాపుగా బీజేపీకి కేటాయించారు. ఆ సీట్ను వదులుకొని పార్లమెంటుకు వస్తే జమ్మలమడుగు సీటు టీడీపీకి మారే అవకాశం కూడా ఉంది. కాబట్టి పార్లమెంటే ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ 2 పార్టీలు కూడా పార్లమెంట్ సీట్లపైన ఎక్కువగా దృష్టి కేటాయించారు. కాబట్టి తప్పనిసరిగా బీజేపీ నుంచి కూడా ఆదినాటి పోటీలో నిలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఆమెని, అంటే ఇక మరి 25వ తారీఖు ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ అయితే వచ్చేస్తుంది అంటున్నారు. ఈ కడప జిల్లా నుంచి ఎవరెవరు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారు, అంటే అభ్యర్థులు అయ్యే అవకాశం ఉంది? అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ షర్మిల బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా అటు నిన్న మొన్న జరిగినటువంటి సమావేశాల్లో కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఏపీలో 5 పార్లమెంట్ సీట్లు 25 అసెంబ్లీ సీట్లు గెలిపిస్తే తప్పనిసరిగా ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పడంతో, అంటే ప్రధానంగా ఆ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడైతే బలం ఉందో ఆ బలం ఉన్న చోటనే పోటీ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఏ ఒక్క సీట్ను కూడా బయట పెట్టలేదు. అలాగని చాలా వరకు అప్లికేషన్స్ అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగడానికి చాలా వరకు ఇటు కడప నుంచి మొదలు పెట్టుకొని జమ్మలమడుగు, అంటే పాత కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డితో సమీపంగా ఉన్నటువంటి అందరినీ కూడా షర్మిల కలిసింది. ఎవరికి సీట్ ఇస్తారు, ఎవరి టికెట్లు ఫైనల్ అవుతారా అనేది మాత్రం ప్రస్తుతానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. 25వ తారీఖు లిస్టు ప్రకటిస్తే తప్ప, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మరుగున పడింది. దాన్ని ఒకసారిగా ఇప్పుడు సీన్లోకి తేవాలంటే ఎవరెవరు ఆశావాహులుగా ఉన్నారు, వాళ్ళందరూ ఎంతవరకు జనాలను ఓట్ల రూపంలో ప్రాబల్యం చూపగలరు అనేది 1-2 సార్లు ఆలోచించిన తర్వాతనే షర్మిల ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మాజీ మంత్రి అహ్మదుల్లా కూడా కడప నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి అతనికి సీట్ ఇస్తారా, లేదంటే ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తులసిరెడ్డి, రఘువీరారెడ్డి, ఇటు డిఎల్ రవీంద్రారెడ్డి, అంటే రాజశేఖర్ సమకాలీకులు ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా చర్చించినటువంటి నేపథ్యంలో ఎవరికి సీట్లు వస్తాయనేది మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రధాన పోటీ మాత్రం ఇటు వైసీపీకి కూటమి మధ్యనే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆ రేంజ్లో ఈ ఎన్నికల్లో మాత్రం ప్రాబల్యం చూపుతుందనేది మాత్రం కొంత ప్రశ్నార్థకంగానే ఉండొచ్చు. యామిని, ఓకే, అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందాక బీజేపీ ఖచ్చితంగా షర్మిల కాంటెస్ట్ చేస్తే బీజేపీ కూడా ఆదినారాయణ రెడ్డిని అక్కడ అభ్యర్థిగా, అంటే అతను పోటీ చేస్తారు, బీజేపీ తరపున నిలబెడుతుంది అంటున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ తరపున అసెంబ్లీకి సంబంధించి ఇప్పుడు లిస్టు వెలువడడానికి రెడీగా ఉంది. మరి ఈ నేపథ్యంలో బీజేపీ పర్టికులర్గా ఎవరినైనా అనుకునే అవకాశం ఉందా? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఈ 3 కూడా ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లో చీలకుండా ఉండాలనేది ఒక ప్లాన్. ఈ ప్లాన్లో భాగంగానే కడపలో 6 సీట్లు మాత్రమే టీడీపీకి కేటాయించారు. మిగతా 4 సీట్లలో
ఇటు రైల్వే కోడూరు, రాజంపేట, బద్వేలు, జమ్మలమడుగు ఈ 4 సీట్లు ఫైనల్ చేయాలి. ఈ 4 సీట్లలో తప్పనిసరిగా జనసేన, బీజేపీ పోటీలో ఉంటాయి అని ఇప్పటివరకు వచ్చినటువంటి క్లారిటీ. కానీ ఏ సీట్ ఎవరికి ఫైనల్ చేస్తారో అనేది మాత్రం చూస్తే ఇటు బద్వేలు, జమ్మలమడుగు బీజేపీ లిస్టులో ఉన్నాయి, రాజంపేట, రైల్వే కోడూరు జనసేనకి వెళ్తాయి అన్నది ఇప్పటివరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. కాబట్టి ఈ 4 సీట్లలో అసెంబ్లీ బరిలో వాళ్ళకు ఉన్నటువంటి ఓట్ పర్సెంటేజ్ కావచ్చు, జనాల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఓట్ పర్సెంటేజ్తో పాటు ఎక్కడెక్కడ ప్రాబల్యం చూపించగలిగినటువంటి నేతలు ఉన్నారు అన్న కోణంలో ఆలోచించినటువంటి సమయంలో జమ్మలమడుగు, బద్వేలు ఈ రెండింటిని బీజేపీ ఎందుకు అడుగుతా ఉందంటే అక్కడ మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం, ఒకసారి మినిస్టర్గా ఉండడంతో పాటు గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ తరపున ఒక 2 కార్పొరేషన్కు సంబంధించినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లను అలాగే ఎంపీటీసీ స్థానాలను కూడా గెలవడంతో అక్కడ పార్టీకి కొంత పూర్వ వైభవం తీసుకురావడంలో ఆదినాటి పాత్ర కీలకమని భావించారు. అలాగే బై ఎలక్షన్స్ జరిగినటువంటి సమయంలో బద్వేల్లో కూడా అక్కడ నిలిచినటువంటి పనతల సురేష్కు ఓట్ పర్సెంటేజ్ పెరగడంతో ఈ 2 సీట్ల మీద బీజేపీ ఫోకస్ పెంచింది. కానీ పార్లమెంట్ సీట్లు దృష్టి కేంద్రీకరించినటువంటి బీజేపీ పార్టీకి ఇప్పుడు ఖచ్చితంగా ఎంపీగా బరిలో దించితే ఆదినాటి ఆ 2 సీట్లు కూడా తిరిగి టీడీపీకే కూటమిలో భాగంగా కేటాయించే అవకాశం ఉంది. అసెంబ్లీ సీట్ల కంటే పార్లమెంట్ సీట్లనే ఎక్కువగా ఫోకస్ పెంచినట్టు బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయానికి రావడంతో రాజకీయాలు 2 రోజుల నుంచి కూడా మారినాయని అర్థం చేసుకోవచ్చు. ఆమెని రైట్ థ్యాంక్ యూ.